హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దసరా కానుక వచ్చేసింది. 2 డిఏ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనకు పెండింగ్ బిల్ల విషయానికి వచ్చినట్లయితే చాలా పెండింగ్ బిల్లు అయితే ఉన్నాయండి. సో, గత ప్రభుత్వము అడపదడప చిన్న చిన్న బిల్స్ అయితే పేమెంట్ చేసింది గానీ, పెద్ద పెద్ద పెండింగ్ బిల్స్ ఏవి కూడా పేమెంట్ చేయలేదు. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే సో, పేమెంట్స్ జరగాల్సిన బిల్లులో అతి ముఖ్యమైనవి డిఏ, డిఆర్ అరియర్స్ అండి. అలాగే 11వ పీఆర్సీ అరియర్స్, అలాగే ఎస్ఎల్స్, ఈఎల్స్, ఇంకా మనకు రావాల్సిన ఏపీ, జీఎల్ఐ లోన్స్, అలాగే పీఎఫ్ తదితర పెండింగ్ బిల్స్ అయితే చాలానే ఉన్నాయి. సో, వీటిలో మనకు ఇంకా 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాల్సిన అవసరం అయితే ఉంది. వెంటనే ఐఆర్‌ని గూడా ప్రకటించాల్సి ఉంది. సో, వీటిలో అతి ముఖ్యమైనవి ఐఆర్ మరియు పీఆర్‌సీ, డీఏ, డీఆర్ అరియర్స్. సో, డీఏ, డీఆర్ అరియర్స్ సంబంధించి ఒక తాజా అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో, ఆ డీఏ, డీఆర్ అరియర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సో, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మొత్తంగా 210 నెలల డీఏ అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి ఇప్పటివరకు. వీటిలో కరోనా సాకుతో 54 నెలలు అరియర్స్ తీసేసినా గూడా, అంటే మనకు జనవరి డీఏ 2020 జనవరి, జూలై డీఏలు మరియు 2021 జనవరి డీఏ. ఈ 3 డీఏలను మాఫీ చేసిన ఈ 3 డీఏల సంబంధించినటువంటి 54 నెలల అరియర్స్ మాఫీ చేశారు. మిగతావి ఇప్పుడు చూద్దాము. సో, జూలై 2018 30 నెలలు, అలాగే జనవరి 2019 31 నెలలు, జూలై 2019 30 నెలలు, జనవరి 2020 24 నెలలు, జూలై 2020 18 నెలలు, అలాగే జనవరి 2021 12 నెలలు, జూలై 2021 6 నెలలు, సో, జనవరి 2022 18 నెలలు, జూలై 2022 16 నెలలు, జనవరి 2023 ఇక్కడ 14 నెలలు, జూలై 2023 11 నెలలు. సో, యాక్చువల్‌గా ఇక్కడ 15 నెలలు అయితే ఉంటాయి. సో, వీటికి సంబంధించి మనకు ఇప్పుడు జనవరి, జూలై 2023కి సంబంధించినటువంటి అరియర్స్‌కి సంబంధించి అయితే చెల్లింపులు జరగాలండి. సో, వాటి గురించి చూద్దాము. సో, ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జీఓఎంఎస్ నెంబర్ 28 ప్రకారంగా డేట్ వచ్చేసి 15 మార్చి 2024 అండి. సో, ఇది మనకు జనవరి 2023 డీఏ అండి. సో, ఈ జీఓఎంఎస్ నెంబర్ 28 ప్రకారంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి 26.39 ఉన్నటువంటి ఈ డీఏని ఒక 3.64% పెంపుతో 30.03కి అయితే చేరుకోవడం జరిగింది. సో, వీటి తాలూకా క్యాష్ రూపంలో అయితే జమ చేశారు కానీ, వీటి తాలూకా అరియర్స్ అయితే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆగస్టు 2024 సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా ఈ బిల్స్ అయితే ఎనేబుల్ చేయవలసి ఉంది. అలాగే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా నవంబర్ 2024 సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది. సో, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి ఫిబ్రవరి 2025 సీఎఫ్ఎంఎస్‌లో బిల్స్ అయితే ఎనేబుల్ చేయాల్సి ఉంది. సో, వీటికి మనకు 15 నెలల డీఏ బకాయిలు అయితే రావాల్సి ఉంది. సో, ఈ 15 నెలలకు సంబంధించి 5 నెలలు ఒకసారి, 5 నెలలు ఒకసారి, 5 నెలల డీఏ బకాయిలు ఒకసారి. ఉద్యోగులకు డీఏ, పెన్షన్‌లకు డీఆర్. సో, ఈ 5 నెలలకు సంబంధించినటువంటి డీఏ, డీఆర్ ఆగస్టులో చెల్లింపులు అయితే జరగాల్సి ఉంది. ఈ డీఏ అలాగే ఇక్కడ మరొక డీఏ అండి. ఇది
జూలై 2023 డిఏ అండి ఇది. సో, జూలై 2023 డిఏ. సో, ఇది ఫస్ట్ జనవరి, ఇది జూలై. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జియో ఎంఎస్ నెంబర్ 30 ప్రకారంగా డేట్ వచ్చేసి ఇక్కడ 15థ్ అంటే సేమ్ డేనే అండి. సో, అప్పటి వరకు ఉన్నటువంటి 30.03 డిఏని ఒక 3.64% పెంచుతూ 33.67%కైతే చేరుకోవడం జరిగింది. వీటి తాలూకా 12 నెలలకు సంబంధించినటువంటి అరియర్స్ ఫస్ట్ 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉంది. ఈ మేరకు జీవోలో కూడా జారీ చేశారు, పొందుపరిచి ఉన్నారు. సో, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్స్ వచ్చేసి సెప్టెంబర్ 2024 సీఎఫ్ఎంఎస్‌లో బిల్ చెల్లింపులు చేయవలసి ఉంది. సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ డిసెంబర్ 2024. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ వచ్చేసి మార్చి 2025. సో, ఇందులో మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ డిఏలో, అలాగే ఈ పై డిఏలో ఆగస్టు నెలకు సంబంధించినటువంటి ఈ 2 డిఏలకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే జమ కావాల్సింది. సో, ఇక్కడ మనం చూడొచ్చు లిస్ట్ ఇది ప్రభుత్వము ఇప్పటివరకు బకాయి పెట్టినటువంటి డిఏ అరియర్స్ మాత్రమే. సో, అరియర్ బిల్స్ మొత్తం ఇన్ని మంత్స్ అయితే మనకు పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ డిఏ ఎప్పుడెంత పెంచారనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే టోటల్‌గా 210 నెలలకు సంబంధించి డిఏ, డిఆర్ అరియర్స్ జమ కావాల్సి ఉంది. అనగా ఒక్కొక్క ఉద్యోగి లేదా పెన్షనర్స్‌కి 2-4 లక్షల వరకు కూడా రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏమిటంటే ఈ విధంగా పెండింగ్‌లో ఉన్న డిఏ, డిఆర్ అరియర్‌లలో కదలిక రానున్నట్లు సమాచారం అందింది. అయితే అతి త్వరలో 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ అంటే ఆగస్టు నెలలో ఆగస్టు 2023 అలాగే సెప్టెంబర్ 2023కు సంబంధించినటువంటి 2 డిఏ బకాయిల ఇన్‌స్టాల్‌మెంట్స్, డిఏ, డిఆర్ అరియర్‌లు విడుదలకు సంబంధించి ట్రెజరీ వారికి అందినటువంటి సమాచారంగా విడుదల చేయాల్సిందిగా అయితే ట్రెజరీ వారు చెప్తున్నారు. సో, వారికి అందినటువంటి తాజా సమాచారం అంట. సో, మనం ఇదే చెప్పుకున్నట్టుగా జనవరి 2020 జూలై, అలాగే జూలై 2020, జనవరి 2021 ఈ బకాయిలను కరోనా సాకుతో మాఫీ చేశారు కనుక ఇవి మిగిలినవి జూలై 1, 2021 నుంచి రావాల్సిన డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపులు జరగడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి ప్రస్తుతము. అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల లభ్యతను బట్టి ఈ అరియర్‌లను ఈ దసరా నాటికి చెల్లించే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నవనేది ప్రస్తుతం మనకు అందినటువంటి తాజా సమాచారం. సో, వీటితో పాటుగా ఈ డిఏ, డిఆర్ అరియర్స్‌తో పాటుగా ఈ దసరా నాటికే ఐఆర్‌ని కూడా ప్రకటించాలి అని చెప్పేసి 30% తగ్గకుండా ఉద్యోగులు మరియు పెన్షనర్స్ కోరుతున్నారనమాట. సో, ఈ 2 డిఏ, డిఆర్‌లతో పాటుగా ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.